అంటే రాధగారు రావడానికి రీజన్ ఏంటి, ప్రొసీడ్ అవుతున్నారు అన్నది క్లారిఫికేషన్ చేయండి. మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా ప్రొసీడ్ దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆన్ చెప్పి మీ అందరి కోరిక మేరకు నేను ఆమె చెప్పాను మాస్క్ ఓపెన్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మొదటిదాకా ఆ రోజు గత లాస్ట్ వీక్ చాలా మంది మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రకరకాల ప్రశ్నలు ఆ రోజు సంధించారు. ఎందుకంటే ఆ రోజు నాకు సమయం లేదు, కేవలం 10 నిమిషాలు మాత్రం నాకు టైం కేటాయించడం వల్ల నేను కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. సో ఆ రోజు కూడా కొంతమంది మిత్రులు ఏమడిగారంటే ఆమె ఫేస్ మీరు చూసారా అంతే కదా. అసలు ఏంటంటే ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు చాలా మంది ఫేక్ ద్వారా వస్తుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఎవిడెన్స్ మీకు అందరికీ నేను ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోయినా తర్వాత మీకు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత కొన్ని ఎవిడెన్స్లు మీకు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే అది కేసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మన 2 రాష్ట్రాలకు సంబంధించిన కేసు కాదు. కొంత ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంది. వేరే వేరే బాధితులు కూడా ఉన్నారు, ఇక్కడ కాదు ఎంపీ నుంచి కానీ వేరే మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత తమిళనాడు నుంచి కూడా కొంతమంది బాధితులు ఇప్పుడిప్పుడే కొద్దిగా అప్రోచ్ అవుతా ఉంది. ఈ విషయం నెక్స్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో అది కూడా అయితే నేనేమనుకున్నానంటే ఇది మనం 2 రాష్ట్రాలకు కాదు, ఇది నేషనల్ స్థాయిలో ఉందేమో ఈ సమస్యను అనిపిస్తుంది. తర్వాత కొంతమంది నిన్న మంచిర్యాల ప్రాంతం కొంతమంది మహిళలు ఫోన్ చేశారు, వాళ్ళే డబ్బులు తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ కూడా నాకు ఈ వారం రేపు సబ్మిట్ చేస్తా ఉన్నాను. సో ప్రతిదీ కూడా నేను మీరు ఎంత మాట్లాడినా కూడా నేను సంయమనంగా వ్యవహరిస్తూ వరకు శాంతియుతంగా మీకు సమాధానం చెప్పానని అనుకున్నాను. భవిష్యత్తులో కూడా అలాంటి సమాధానం మళ్ళీ చెప్తాను. ఎవరైనా బాధితులు ఉంటే కూడా ఈ సందర్భంగా అందరికి నమస్కారం పెట్టి ఏం చెప్తారంటే బాధితులు ఎవరైనా ముందుకు రండి, నేను అందరూ కూడా నేను పూర్తిగా సపోర్ట్ ఇస్తా విత్ మీ సహకారంతో. ఓకేనా? దయచేసి మీరు అందరూ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించుకోండి. అమ్మ రండి రాజు గారు చూస్తారు ఓపెన్ గా కనిపిస్తలేదు. చెప్పండి ఇప్పుడు ఎలా వెనక్కున్నాను శిక్ష పడాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు. మిగతాది ఇంకా కోర్టు తీసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు. శిక్ష పడాలి అదే నేను కోరుకుంటున్నాను. ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అంటే గతంలో ఆల్రెడీ ప్రూఫ్స్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ అడగడం జరిగింది. మరి ఇప్పుడు అవి ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఈ కేసు పెట్టిన పలుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు కాబట్టి నేను కోర్టుకి సబ్మిట్ చేసుకుంటాను. లీగల్గానే వెళ్తున్నాను కాబట్టి కొన్ని పర్సనల్ ఉంటాయి కాబట్టి ఇప్పటికీ మీడియాకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే పర్సనల్ ఫోటోస్ కాకపోయినా వేరే మ్యారేజ్ నాకు కూడా కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. కనకారెడ్డి చాలా మంది అమ్మాయిలు ఒక నన్నే కాదు వాడు కొంతమంది తీసుకోవాలని కొన్ని కాలేజ్ నాకు ఇంకా పేపర్స్ రూపంలో నాకు అవంతా లేదు. అవన్నీ తర్వాత నేను ఒక్కొక్కటి నేను కోర్టుకి సబ్మిట్ చేసుకుంటాను. ఒకవేళ రివ్యూ చేయాల్సి ఉంటే నేను పది ఫెసిలిటీస్ కూడా నేను క్యాష్ రూపాయలు లెక్క రాలేదు. ఇదే కాదు గౌతమ్ గారు, ఇదే కాదు నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఆమె దగ్గరికి వస్తాయి, ఒకటి వస్తున్నాయి, మాకు కూడా వస్తా ఉన్నాయి. అప్పుడు కూడా మేము సబ్మిట్ చేస్తాం. మీరు మళ్ళీ ఏమైనా ఆల్రెడీ తను కస్టడీలో ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడతారా? ఏమైనా అడగాలనుకుంటున్నారా? అతన్ని నా బాధ చెప్పుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. హరాస్ చేస్తాను. చాలా వెక్స్ అయిపోయారండి మహిళలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఈ గ్యాప్ లోని మీరు వచ్చిన తర్వాత ఈ 1 వీక్ గ్యాప్ లోని ఎవరైనా బాధితులు మీకు ఏమైనా ఫోన్ చేస్తారు? చేశారు, అదే చెప్తున్నారు. తోటి ఉన్నాయి, 1, 2 కాదు. వాడు చేసిన అరాచకాలంటే ఎన్ని ఉన్నాయంటే జనవరి 1